మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మా అపార్ట్మెంట్. నేను వచ్చి ఎమ్మటి అడిగా, పెట్టేవాడిని ఆవిష్కరించాను. ఎందుకు చెప్పలేదు మానవ అంటే నీకు తెలుసు అనుకుని చెప్పలేదు అంటే వాళ్ళు చెబుతున్నారు సార్ పథకాల గురించి. మీకు ఇంకొక విషయం అది రైట్. చౌదరి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. చౌదరి గారు ఇక్కడ సూటిగా చెప్పండి, టైం లిమిట్ ఉంటుంది కాబట్టి. ఈవేళ కూటమి పరంగా ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగిందా? మంచి మాట చెప్పారు సార్. మీరు మీ అంటే సీనియర్ జర్నలిస్ట్ ప్లస్ మీకు డెప్త్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఉన్నారు. తిరుపతిరావు గారు ఏ ఉద్దేశంతో అన్నారు నాకు తెలియదు, కానీ 100% ఓటు ట్రాన్స్ఫర్ అయింది. ఆయన ఎగ్జాంపుల్ మాకు వెళ్ళిపోతాయి. తర్వాత భవిష్యత్తులో మళ్ళీ మీరు అట్లా జరగలేదని అంటూ ఒక విషయం ఏంటంటే, మరి ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో బీజేపీ నాయకులు కానీ మా యొక్క జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు మొదట్లో దరబాయించింది నిజమే, నిజం నేను ఒప్పుకోవాలి. ఆ తర్వాత మీరు ఎలక్షన్ చేసే విధానంలో మార్పు రావడంతో ఎవరికి ఏం అందించాలో అందించేశారు, ఎవరికి ఏం చేయాలో చేశారు, ఎవరిని ఏ రకంగా సాటిస్ఫై చేయాలో చేశారు. కాబట్టి టోటల్ గా నేను తిరుపతి ఎగ్జామ్ ఏం చెప్తానంటే మీకు జరిగిన సగం ఆ విధంగా ఉంది. సో ఇదే పిఠాపురంలో కానీ జిల్లా జిల్లాలో పండించినప్పుడు కొంతమంది టెక్నికల్ గా ఆలోచించి ఖచ్చితంగా గెలుపొందాలంటే పలానా అవసరం ఉంది కాబట్టి ఎన్నికల ఎత్తుగడలో భాగంగా ఖచ్చితంగా చేశాము. నాకు తెలిసి 100% చేశాను చెప్పలేదు, కానీ 85 to 90% ఓటు ట్రాన్స్ఫర్. మనీ మేనేజ్మెంట్ ఎట్లా నడిచింది వాళ్ళకి? మనీ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ లో ఒక పార్ట్ మీరు మంచి పాయింట్ చెప్పారు. ఇక్కడ అంటే కొన్ని కాన్స్టిట్యూన్సీలే కాకుండా మా చిత్తూరు జిల్లా వస్తాను సార్. ఎన్ఆర్ఐ మీరు ఉంటారు, ఏం చేశారు, వాళ్ళు వస్తే 5 మంది వస్తారు కదా, ఓట్లు వేసిపోతారు కదా అన్నారు. అది వాళ్ళ పరిజ్ఞానానికి వదిలేస్తారు. కానీ మా తిరుపతిలో, మా చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఎన్ఆర్ఐలు నాకు తెలిసిన వాళ్ళు లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూఎస్ నుంచి 10 మంది వచ్చారు. వాళ్ళు వచ్చి ఓట్లే సార్. ఎక్కడైతే బలహీనంగా పోతుల పట్టు మా ఎస్సీ కాన్సెన్స్, అలాగే సత్యవేడు మా ఎస్సీ కాన్సెన్స్, కొన్ని కాన్సెన్స్ లో వెళ్ళిపోయి వాళ్ళు ఓన్ మనీ ఖర్చు పెట్టి ఆటోలు పెట్టి ఓట్లు ఇచ్చారు. నాకు నా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు మాట్లాడిన సందర్భం ఏంటంటే కనీసం వాళ్ళ శక్తి మేరకి 500 నుండి 600, 400, 300 ఓట్ల శక్తి మేరకి డబ్బు ఇచ్చారు. వాళ్ళు సరైన ట్రాన్స్పోర్ట్ కల్పించారు. ఎక్కడ వీక్ గా ఉన్న కాన్సన్ట్రేట్ చేసి నెరవేర్చారు. పిలుపుకి స్పందించారు.